My name is Epsiba Beulah. Before I was a Hindu girl, doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో తండ్రి ఒక చక్కటి మాట గురించి ధ్యానిస్తుండగా మాతోని మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తండ్రి వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అందరికీ ఇష్టమైన మాట, అందరికీ తెలిసిన మాట, మై రిడీమర్ లీవ్స్. నా విమోచకుడు సజీవుడండి. నా విమోచకుడు సజీవుడని యోబు పలికిన మాటల్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. మళ్ళీ చెప్తున్నానండి, యోబు గురించి ఆలోచన చేస్తే ఇంచుమించు 42 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు తన జీవితం ఫస్ట్లో ఎలా ఉంటుందంటే, కొన్ని సంవత్సరాల పాటు ఆనందకరంగానే ఉంది. ఆస్తి, దేవునితో నడుస్తున్నాడు, తన బిడ్డలు చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాడు, యథార్థవంతుడు, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే తనకు వచ్చిన శ్రమల్ని బట్టి, దేవుడు అనుమతించిన దాన్ని బట్టి ఒక్కరోజులో సమస్తం కోల్పోయాడు. కానీ నా దేవుడు విమోచకుడని మాట్లాడుతున్నాడు. యోబు లాంటి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ యోబు శ్రమలతో పోల్చుకునే వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారండి. ప్రతి చిన్న సమస్యకి, పెద్ద సమస్యకి, అంటే మీ సమస్యల్ని చిన్నవని నేను అనను, మీ సమస్యలవి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. మీరు ఎదుర్కొంటున్నది మీ శక్తికి భరించలేంది కావచ్చు. దానివల్ల మీరు ఎన్నిసార్లు చచ్చిపోవాలని ప్రయాసపడ్డారో, చనిపోవడానికి అడుగులేశారో, భరించలేక లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నారో నేను కాదనట్లేదు. కానీ ప్రతిసారి మనకి ఏ సమస్య వచ్చినా, ఏ సమస్యలో మనం ఉన్నా యోబుతో పోల్చుకుంటామండి. ఇక్కడ మాత్రం పక్కా పోల్చుకోవాల్సిన వారమే, కరెక్టే. కానీ దయచేసి మిమ్మల్ని చేతులెత్తి అడుగుతున్నాను, యోబు నీతిమంతుడండి. ఆ విషయంలో మాత్రం మనం పోల్చుకోవడానికి లేదు. నిజమే, కొత్త నిబంధన ప్రకారంగా ఆయన కార్చిన రక్తం, యేసయ్య కార్చిన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇది సత్యమే, నేను కాదనట్లేదు. కానీ పాత నిబంధనలో చూసినప్పుడు యేసు ప్రభు వారే, జాగ్రత్తగా వినాలా. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇది ఈరోజు చెప్పమని దేవుడే చెప్తున్నాడు. యోబు భక్తుడి గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు చెప్పండి. అబ్రహామునేమో స్నేహితుడు అంటున్నాడు, మరి తర్వాత ఇస్సాక్ని మరి దేవుడు స్నేహితుల్లాగా చూస్తూ ఉన్నాడు. అంటే విధేయత కలిగిన వాడిగానే మరి తన ప్రతి అడుగులో తోడై ఉన్నాడు. అలాగే యాకోబుని కూడా ఏదో ఒక పేరుతో పిలుస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక పేరుతో పిలుస్తున్నాడు. అలాగే దావీదుని నా హృదయానుసారుడు అంటున్నాడు. ఎవరిని విడిచిపెట్టలేదండి బైబిల్లో దేవాది దేవుడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి గురించి, యోబు గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఇలాంటి నీతిమంతుడు లేనేలేడు. నీతిమంతుడు పాపం లేనివాడిగా మరి యేసు ప్రభు వారు మరి తండ్రి స్థానంలో నిలబడి తండ్రి చెప్తున్న సాక్ష్యం అండి. అప్పుడు లూసిఫర్ సాతాను మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అలా నీతిమంతుడు ఉన్నాడు, నిన్ను దూషించట్లేదు, నిన్ను ప్రశ్నించట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ ఆ లూసిఫర్ కూడా తన యొక్క నీతిని గురించి మాట్లాడలేకపోతుంది. కానీ నువ్వు అంటే దేవుని దూషిస్తే నీతితనం అనేది పోతుంది అన్నట్టుగా అక్కడ ఒక అబద్ధం అనేది పుట్టేసిందండి. ఈరోజు నా జీవితంలో కూడా జరుగుతున్నది ఇదే. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని దేవుని పేరిట
బ్రతిమలాడుతున్నాను. యోబు గురించి మనం ఎన్నో మెసేజ్లు విన్నాము. అది కాదండి ఈరోజు. దేవాది దేవుడు నీతిమంతుడిగా యోబుని పిలిస్తే సాతాను నీతిమంతుడి గురించి మాట్లాడట్లేదు, ఆ పేరుని బట్టి మాట్లాడట్లేదు, కానీ నువ్వు ఉన్నవన్నీ తీసేసి నిన్ను నిందిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. నిందించడానికి నీతికి ఏమన్నా ఉందా అంటే నాకు అర్థం కాలేదండి. అంటే దేవుణ్ణి నిందిస్తే నీతి పోతుందా అనేది మనం ఈరోజు ఆలోచించుకోవాలి. ఈరోజు అందుకే నేను అంటున్నాను, మనమందరము కూడా యోబు లాంటి సమస్యల గుండా వెళ్తున్నామని పోల్చుకుంటూ, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుని బిడ్డలమే అంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాము. మరి ఇప్పుడు మీరందరూ ఏ అకౌంట్లో ఉన్నారంటే లూసిఫర్ గాడు చెప్తున్న దేవునికి విరుద్ధమైన లిస్టులో మీరున్నారు. దేవునికి విరుద్ధమైన లిస్టులో మీరు ఉండి దేవుడు నన్ను దీవించట్లేదు అని అడిగే హక్కు మీకున్నదా? దేవుణ్ణి నిందించకుండా దేవుని కోసం బ్రతుకుతూ దేవునిలాగా బ్రతకడానికి ప్రయాసపడుతూ, అయ్యా దేవా నన్ను దీవించలేదే అని అడిగే యోగ్యత నీకుంటుంది. అడిగే యోగ్యత, ప్రశ్నించే యోగ్యత కాదండి. తేడా ఉంది. మళ్ళీ ఆయనని ప్రశ్నించేవారం కాదు, ఆయన నిందించేవారం కాదు. యోబు కూడా ప్రశ్నించలేదు, నిందించలేదు. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి, అయ్యా ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, ఎంతకాలం అయ్యా, నేనేం చేశానయ్యా అని అడుగుతున్నాడే కానీ నిందించట్లే. అందుకోసమే యోబు ఎన్ని శ్రమల గుండా వెళ్ళినా కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు, దేవుడు ఎక్కడా అని అడగలేదు. తన వేదనను బట్టి, స్నేహితులు మాట్లాడుతున్న మాటని బట్టి చూడండి, యోబు గ్రంథంలో మొట్టమొదటిగా అన్నీ కోల్పోయిన రోజు అతను దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొనెను. అన్నీ కోల్పోయిన దినమే, సంవత్సరాల నుండి సంపాదించిన ఆస్తి అంతస్తు మాత్రమే కాదు, మరి తన ఆరోగ్యం కూడా పోయింది, పిల్లలు పోయినా కానీ యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను అన్నాడు. నువ్వు అలా అంటావా? యోబు సమస్యలతో పోల్చుకుంటున్నావు కానీ నువ్వు అలానే పోల్చుకుంటున్నావా నువ్వు? అది నాకు కావాలి ఈరోజు. దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట, మరి యోబు యొక్క భార్య కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ కూడా ఎందుకమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మరి మనము దేవుడి నుండి వచ్చే మేలే పొందుకుందామా, కీడుని కాదంటావా అని ఆమెకి సలహా ఇచ్చి సరిచేశాడు. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ దేవుని నమ్ముకున్నందుకు నాకు ఏం మిగిలింది ఏంటని నువ్వు వెళ్తూ నీ భార్యను కూడా లాక్కొని దేవుడికి వెళ్ళి దూరం వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఆయనలాగా నిలబడుతున్నావా? మళ్ళీ ప్రశ్నిస్తున్నాను, యోబుతో పోల్చుకుంటున్నావా నీ సమస్యని బట్టి? మరి నీ నీతిని బట్టి ఎవరితో పోల్చుకుంటావు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సమస్యలు వచ్చాయి మనకి. దేవుడు ఒక విశ్వాసం ఉంది, యోబుని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు, యోబుకి ఇచ్చిన దేవుడు నాకు కూడా ఇస్తాడు, యోబుని రిస్టోర్ చేసిన దేవుడు నిన్ను కూడా రిస్టోర్ చేస్తాడండి. 100% చేస్తాడు. దేవుడు పక్షపాతి కానే కాదు. ఇంకా అప్పుడు రక్తం లేదు, ఇప్పుడు యేసయ్య రక్తం ఉంది. అప్పుడు ఇంకా మనమందరం నీతిమంతులం కాదు, ఇప్పుడు మనమందరం నీతిమంతులమైన, కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి అంటే యోబులాగా జీవిస్తావా? పాత నిబంధన యోబులాగా చివరి వరకు నమ్మకంగా నువ్వు ఉంటావా? హల్లెలూయా. ఆ రీతిగా అందుకే ప్రకటన గ్రంథంలో కూడా నీకు జీవ కిరీటం ఇస్తాను, నువ్వు అంతం వరకు నమ్మకంగా ఉండు, నువ్వు శ్రమల్లో కూడా నిలబడు, నీకు తెల్లటి వస్త్రం ఇస్తాను, లేకపోతే నీ పరలోకంలో నీ పేరు లిఖించబడుతుంది, జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది, నీకు కొత్త పేరు పెడతాను అన్నీ చెప్తున్నాడు. ఎందుకు? నువ్వు సహించు, నువ్వు సహించు, నువ్వు సహించు, నువ్వు సహిస్తేనే అంటున్నాడు. ఇక్కడ యోబు సహించాడు, ప్రశ్నించలేదు, వేదనతో దేవా ఏంటి ప్రభు అని గోజాడాడు. అలాగే యోబు 19వ అధ్యాయంలో 25 నుండి 27వ వచనానికి మరి మనం వెళ్తున్నాం. ఈరోజు ఈ మాట నేను ఎందుకు ధ్యానించాలనుకుంటున్నానంటే, కేవలం మై రీడీమర్ లీవ్స్ అని పాట పాడితే సరిపోదు. నా విమోచకుడు సజీవుడు కాబట్టి నా దేవుడు కాపాడుతాడంటే సరిపోదు. నేనేమంటే ఆయన కాపాడుతాడు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని త్రోసివేయడండి. ఖచ్చితంగా నువ్వు అడిగావా ఆయన చేస్తాడు. నువ్వు పాపంలో ఉండి ప్రార్థన చేస్తా ఆయన నీకు జవాబిస్తాడండి. నేను నమ్ముతున్నాను ఈ విషయంలో. కానీ నువ్వు ఆయన జవాబు పొందుకున్న తర్వాత, అరే పాపంలో ఉన్నా కూడా దేవుడు క్షమాపణ అంటే జవాబు ఇచ్చాడు కాబట్టి నేను పాపంలో ఉన్నా పర్వాలేదని నువ్వు పాపం చేస్తున్నావేమో జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో చూస్తాడు, ప్రతి విషయంలో లెక్క అడుగుతాడు. దేవునికి మహిమ. అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూసేదను. చూడండి,
అక్కడ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. నా మట్టికి నేనే చూసేదని అంటున్నాడు. మరి ఎవడును కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను. నేను అనుకుంటున్నాను ఈ మాటను బట్టి దేవుడు ఇంకా ఘనపరచబడ్డాడండి. తన వేదనలో, శ్రమల్లో కూడా ఇప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? అప్పటిదాకా లాస్ట్ ఒక మాట ఉంటుందండి. యోబు భక్తుడు జస్ట్ అప్పటిదాకా విన్నాను ప్రభా, నేను ఇప్పుడు చూస్తున్నానని ఒప్పుకున్న మాట గురించి మనం ధ్యానిస్తాం. కానీ ఇక్కడ ఆల్రెడీ తన శ్రమల్లో, శోధనలో కూడా తన ప్రార్థన అండి ఇది, తన విజ్ఞాపన, తన మూలుగుడు అండి. తను మరి చేతులెత్తి ప్రార్థించే శక్తి లేదు, మరి మోకరించి ప్రార్థించే శక్తి లేదు. అలా పడిపోయి శవంలాగా పడి ఉండి పుళ్ళతో ఉన్న పరిస్థితిలో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా విమోచకుడు సజీవుడు, ఎందుకంటే ఆయన ఈ భూమి మీద ఉన్నాడు, నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఆయనను నా చర్మం అంతా ఇంకా పిలిగిపోయినాను అంటే ఇప్పుడు కొంచెం పోతుందేమో అండి యేసయ్య శరీరం. హల్లెలూయా. నిజంగా నాకు ఒక్కటే అర్థమవుతుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఈ లోకంలో ఒక్కడునూ లేడు. అందుకోసమే యేసు ప్రభు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆయన శరీరం ఎట్లా దున్నబడిందో అలాగే ఈయన శరీరం దున్నబడుతుందండి. నిజంగా చెప్పాలంటే ఆయన మాటల్లో అర్థమైపోతుంది. కానీ అక్కడ మరి యేసయ్య శరీరం దున్నడానికి అంటే అలా ఆయనని కొట్టడానికి మరి పరికరాలు వాడి ఉంటారేమో. కానీ ఇక్కడైతే దేవుని మాట సాతానికి ఇవ్వడం వల్ల సాతాను వేసిన బాణం మొత్తం దానిని మరి రిక్తునిగా చేసేసిందండి. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుడిని చూసేదని అంటున్నాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఎక్కడ దేవుడు, ఏమి దేవుడు, ఎలా దేవుడు, ఎందుకు దేవుడు? క్రైస్తవులారా చెప్పండి, నాకు ఈరోజు జవాబు ఇవ్వాల్సిన వారిగా మీరు ఉన్నారండి. తర్వాత చూస్తే అంటే నేను కూడా ఉన్నానండి, ఇక్కడ నేను కూడా ఉన్నాను. మిమ్మల్ని మాత్రమే కాదు, నేను క్రైస్తవురాలనే, నేను సేవకురాలనే. అయినా సరే ఇలాంటి పరిస్థితి నాకు వస్తే నిజంగా నేను ఈ రీతిగా ఉండలేను. కానీ దేవుడు మనల్ని ఇలా మారాలని కోరుకుంటున్నాడు. అందుకే అంతవరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఇలా ఈ చర్మం ఇంకా చీకిపోయినా సరే నేను మాత్రము నా దేవుడిని చూసేదను అంటున్నాడు. తన శరీరం కుషించిపోయినా పర్లే, నా దేవుడిని నేను చూస్తాను అని ఒక విశ్వాసం. ఏంటంటే పాపంలో పడట్లే, పాపం ఇంకా చేయట్లేదు. ఎందుకంటే శుద్ధ హృదయం కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూసేదంట. అంటే తన హృదయాన్ని పాపంలోకి నడిపించలేకపోతున్నాడు. పాపం చేయట్లేదు, మాట వలన కానీ, క్రియల వలన కానీ, తలంపుల వలన కానీ, ఇతరులతో ముచ్చటించే విషయంలో కానీ, ఇతరులకి జవాబు ఇచ్చే దగ్గర కూడా అతను దేవుణ్ణి నిందించట్లేదు, ప్రశ్నించట్లేదు. సరిగదా? ఆయన ఏమంటున్నాడు? పర్వాలేదు, నా స్థితికి ఏదైనా పర్వాలే, నా స్థితి కారణం దేవుడికి తప్ప ఎవరికి తెలియకపోవచ్చు, నాకెందుకు అనుమతించాడో నాకు తెలియదు, నేనైతే అన్ని చేశాను, ఆయన ఎందుకు అనుమతిస్తాడు నాకు తెలియదు, నేను అడుగుతాను ఒకవేళ ఆయన కనిపిస్తే అంటున్నాడే. కానీ అది పగ ప్రతీకారంతో నీలాగా నాలాగా దేవుడి మీద అలిగి కాదండి. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత చూస్తే నా మట్టుకు నేనే చూసాను, రెండోసారి అంటున్నాడు. చూడండి, నేనే చూస్తాను దేవుణ్ణి, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదని అంటున్నాడు. 3 సార్లు ముచ్చటగా అలాంటి దీన స్థితిలో అక్కడ స్నేహితులు, ప్రాణమిత్రులు, అప్పటి వరకు యథార్థవంతుడు, మంచోడు అని పొగిడిన వాళ్ళు ఆయన నిస్సహాయ స్థితిని బట్టి, ఈరోజు అతను అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి వచ్చి నువ్వు ఏదో పాపం చేసావు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది, దేవుడు వెక్రించబడాడు, దేవుడు పిచ్చోడు కాదు, అందుకే నీకు అనుమతి, దేవుడే నాశనం చేశాడు, దేవుడే నిన్ను ఇట్లా చేశాడని వాళ్ళు పొడుస్తున్నారండి. పొడుస్తున్న మాటలకి వేదన పడుతూ దేవుణ్ణి ఏమనలేక, తన్ను ఏమనుకోలేక ఇంకా నిరీక్షణతో మాట్లాడుతున్నాడు, నా దేవుణ్ణి నేను చూస్తాను అని. అందుకోసమే ఈ 19వ అధ్యాయంలో చేసిన ఈ ప్రార్థనని 42వ అధ్యాయంలో మరి దేవుని దగ్గర సాగిల పడమండి. దేవుడు కనిపిస్తే మనం ఏ పాటి వారమండి? కనిపించిన సమయంలో మరలా ఒప్పుకొని, అయ్యా క్షమించయ్యా నేను నోరు తెరిచి నిజం చెప్పాలంటే దేవునికి విరుద్ధంగా ఆయన మాట్లాడలేదు. అయినా కూడా తగ్గించుకొని ఏమంటున్నాడంటే, ప్రభా నన్ను క్షమించు ప్రభా, ఈ మాత్రం కూడా నేను మాట్లాడాల్సింది కాదు, వాళ్ళకి కూడా నేను జవాబిచ్చుకుంటూ నిలబడాల్సింది కాదు, నా నీతి ఏంటో. అవునండి, ఈరోజు మరొక్కసారి చెప్తున్నా, నిన్నెవరన్నా ప్రశ్నిస్తున్నారా, నిన్నెవరైనా దూషిస్తున్నారా, నిన్నెవరైనా నిందిస్తున్నారా, నిన్నెవరైనా రాంగ్ టెస్టిమోనియల్ తీసుకొస్తున్నారా, మరి నీ గురించి రాంగ్ ప్రచారం చేస్తున్నారా? నేను ఒక మాట చెప్తాను, నీ గురించి నీకు మాత్రమే తెలుసు కదా, అలాగే నీ గురించి దేవుడికి కూడా తెలుసు. నువ్వు ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేనే లేదమ్మా. ఇది సత్యం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ తెలియకుండా ఈయన నేను నీతిమంతుడనే కదా, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను ఆవేశంతో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. కానీ దేవుని దగ్గర అన్నట్లే. కానీ మనం ఏం చేస్తాము, దాన్ని గెలవడానికి
సేమ్ యోబులాగానే ఒక్కొక్కసారి నేను కాదు అని నిరూపించడానికి ప్రయాసపడతాము. అలా మనం ప్రయాస పడొద్దు, దేవుడే చూసుకుంటాడు. యోబు విషయంలో కూడా ఇక్కడ జరిగినది చిన్న పొరపాటే, కానీ తప్పు పాపం కాదు, నీతితనం నుండి యోబు తప్పలేదు, పడిపోలేదు. అలాగే మరి ఆ ములుగుల్లో చేసిన ప్రార్థన ప్రకారంగా, అయ్యా నేను విన్నానయ్యా నీ గురించి ఇప్పటివరకు, నేను ఇప్పుడు చూస్తున్నానయ్యా అని తను చేసిన ప్రార్థనకి తన నోటితోనే మరలా సాక్ష్యం పలుకుతున్నాడు. అంత మాత్రమే కాదు, యోబు తప్పు చేశాడు కదా అని అనుకుంటారేమో, తప్పే చేయలేదు. ఎందుకంటే యోబుతో దేవుడు మాట్లాడినాడు అంతే. ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు, నేను ఇదన్నీ చేశాను కదా, నువ్వు మర్చిపోయావా అని జ్ఞాపకం చేస్తూ ఒక అధికారిగా మాట్లాడాడేమో, కానీ తర్వాత అంటున్నాడు నీకు రిస్టోరేషన్ ఇస్తా, నువ్వు పోడగొట్టుకుందంత ఇస్తాను అంటలేడు, కానీ డైరెక్ట్గా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏంటి మీరు యోబు మాట్లాడినట్టుగా చూడండి, మొదటి సాక్ష్యం సాతాను దగ్గర మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సాతాను దగ్గర మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇతని కంటే గొప్పవాడు లేడని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు యోబు లాంటి వాడు ఎక్కడనూ లేడు అని మాట్లాడుతున్నాడు. చూసావా సాతానా అంటున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు స్నేహితుల దగ్గర మాట్లాడుతున్న మాట ఏంటంటే యోబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదని చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే ఆ ముగ్గురు మాట్లాడుతున్న మాటల్ని మనము నూతన సంవత్సరం వచ్చేస్తుందండి, ఆ సంవత్సరం ఏంటంటే డైరెక్ట్ వాగ్దానాలుగా ఎత్తుపట్టుకుంటాం. అలాంటి మనం దేవుడికి ఇష్టమైన మాటలు మాట్లాడలేదంట, ఆ మాటలు మాత్రం మనము యోబు గ్రంథంలోకి వెళ్ళి వచ్చిన వాచనాలని వాగ్దానాలుగా తీసుకుంటాం. అవన్నీ ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడిన మాటలండి. అంటే అవి సత్యాలే, కానీ వారు నిజమే మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మంచిగానే మాట్లాడుతున్నారు, కానీ యోబు గురించి తప్పు మాట్లాడుతున్నారండి. యోబు గురించి నిందిస్తున్నారు. నువ్వు తప్పు చేసి ఉంటావు, ఒప్పుకో అని ఇదే ప్రెషర్. కానీ దేవుడు వీళ్ళు నా గురించి కరెక్ట్గానే మాట్లాడారని దేవుడు కాంప్రమైజ్ అవ్వట్లేదు. కానీ యోబు భక్తుడి గురించి తప్పుగా మాట్లాడిన వారితో అంటున్నమాట, యోబులాగా మీరు మాట్లాడలేదు అంటున్నాడండి. చూడండి, దేవుడు మొదటగా జోక్యం కల్పించుకున్నాడు, ఇప్పుడు జోక్యం కల్పించుకున్నాడు. ఇప్పుడు నీ మీద నిందలేసే వారి విషయంలో కూడా దేవుడు జోక్యం కల్పించుకుంటాడు. వారిని ఏమన్నా నాశనం చేశారంటే లేదండి, మీరు వెళ్ళి నా భక్తుడైన యోబు చేత ప్రార్థన చేయించుకోండి, అప్పుడే మీరు బాగుంటారు, లేకపోతే నాశనం అయిపోతారు. అంటే వాళ్ళు తగ్గించుకొని తప్పైందని ఒప్పుకొని యోబుతో ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు మంచిగా బ్రతికుంటారని నేను అనుకుంటున్నానండి. అంత మాత్రమే కాదు, యోబు కోల్పోయిందంతా కూడా మరి వెంటనే రిస్టోరేషన్ కాలేదు. మనము ఆలోచన చేయాలి, ఎన్నో సంవత్సరాలు పట్టుండొచ్చు, వెంటనే అయితే అన్నీ జరగవు. పశువులు జంతువులు ఒకే రోజులో జరగదండి. ఒక్క రోజులో కోల్పోయి ఉంటాడు, కానీ అంతా ఒక్కరోజు జరగలే. దానికి నిరీక్షణతో ఎదురు చూశాడు, మళ్ళీ కష్టపడ్డాడు, మళ్ళీ నిలబడ్డాడు, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకటి తర్వాత ఒకటి అలా కోల్పోయిన దానికి రెండంతల దీవెన పొందుకున్నాడండి యోబు. అలాగే ఇంకొక మాట ఏంటంటే మై రీడీమర్ లీవ్స్ అంటున్నాడు, నా విమోచకుడు మాత్రం ఎల్లవేళలా సజీవంగా ఉన్నాడని చెప్పాడు. అందుకోసమే యోబు యొక్క శ్రమలు యేసుప్రభు శ్రమలని మరి అంటే ఆ శిలువ శ్రమలని వర్ణిస్తుంది. తన శరీరము ఎలాగైతే ఇలా చీకిపోయిందో ఒక్క మాట ద్వారా సాతానేసిన బాణంతోనే, అలాగే మన పాపాల నిమిత్తము ఆయన కల్వరి పైన అలాగే తన శరీరము అంతా కూడా చొక్కాయి అంతా కూడా అంటే తను వేసుకున్న అంటే బట్టలు కాదండి, తన శరీరము దున్నబడి కంప్లీట్గా మరి ఎట్లా అయిపోయిందో మీకు తెలుసండి. అంటే చూసిన వారం కాదు, మనకి తెలిసిన విషయమే. అంటే యోబును దేవుడిలో పాలుభాగస్తుడైపోయాడు, యేసుప్రభులో పాలుభాగస్తుడైపోయాడు, నీతిమంతుడిగా పాలుభాగస్తుడైపోయాడు. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలోనే నీతిమంతుడని పరలోకమే సాక్ష్యం ఇచ్చేంత మరి గొప్ప దీవెన కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి అండి. ఈరోజు నా సమస్యలలో కూడా నేనేమంటున్నానంటే యోబుతో పోల్చుకునే దానికంటే ముందుగా యోబులాగా మాట్లాడడం నేర్చుకోండి, యోబులాగా ఓపిక పట్టడం నేర్చుకోండి, యోబులాగా నా విమోచకుడు సజీవుడు, అవును ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు, ఎందుకు ఇది జరుగుతుంది. ఓకే, నీతిమంతుడైన అతనికే శ్రమలు వస్తే మరి నువ్వు పాపం చేసి ఉన్నావు, పాపం చేయలేదా? ఈరోజు నువ్వు తప్పు చేయట్లేదా? నీ వల్ల ఏ పొరపాటు జరగలేదా? ఒకవేళ నువ్వు నిజంగా ఈరోజు అనుభవిస్తున్న శ్రమకి కష్టానికి నిజంగా నీ పాపం కాదంటావా కారణం? ఒకవేళ ఏ పాపము కాకపోయినా కూడా నిజంగా నువ్వు పాపం చేయలేదంటావా? ఈరోజు నువ్వు ప్రశ్నించుకుంటావా? నేనేమంటున్నాను, దేవుడు క్షమిస్తాడండి. నువ్వు పాపాలు ఒప్పుకున్న మరి క్షణమే దేవుడు క్షమిస్తాడు. చాలామంది పాపం ఫోన్ చేసి, అయ్యా అమ్మ నేను ఏ పాపం చేశానో ఈరోజు అనుభవిస్తాను అన్న వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను, ఏమంటాను తెలుసా, నువ్వు ఏ రోజైతే ఏ పాపం చేశాను అని ఫస్ట్ టైం ములిగావో దేవుని సన్నిధిలో, అందుకే అనుభవిస్తున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో ఏడ్చావు, ఆ రోజే నిన్ను క్షమించేశాడమ్మా. ఇంకా ఆ పాపం శాపం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నమ్మదగిన దేవుడు.
మనం పాపాలు ఒప్పుకుంటే క్షమించే దేవుడు, విడిచిపెట్టే దేవుడు, తూర్పునకి పడమరకి ఎందాక దూరమో అందాక మన అతిక్రమణని పాడివేసే దేవుడు అంట. మరి సముద్రం అగాధంలో మన పాపాలని పడేస్తాడంట. మనం అన్నీ నమ్ముతాం. ఆయన నన్ను రక్షించాడంటే నమ్ముతాం, ఆయన మనల్ని మరి మన కోసం ఏదో చేస్తాడంటే నమ్ముతాం. కానీ మన పాపాలు కడిగాడంటే ఎందుకు నమ్మమండి? చాలామంది ఏడుస్తూనే ఉంటారు, నా ఏ పాపం చేశాను. ఆ మాట మీరు అనండి, ఒప్పుకోవాలి. మళ్ళీ మేము చెప్తున్నాం, మొదటి కేటగిరీ పాపం చేసాం అందుకే ఇంకా అనుభవిస్తున్నాం అంటారు. నిజం చెప్పాలంటే పాపం వల్ల కష్టం వచ్చుండొచ్చు, కానీ నిన్ను క్షమించిన దేవుడు, ఇంకా మీరు అది మర్చిపోండి. దయచేసి ఆ పాపం చేయకండి. అంత మాత్రమే కాదు, దేవుడు నా విమోచకుడు సజీవుడని, ఈరోజు కాకపోతే రేపు విడుదలిస్తాడని నిరీక్షణతో యోబులాగా నిలబడండి. నిజం చెప్పాలంటే యోబు ఒక్క రోజులో నష్టపోయాడు. నాకు తెలిసి ఒక 40-50 రోజులలోనే మరి ఆయన శ్రమలు అనుభవించాడు. మళ్ళీ 50వ రోజు నుండే నేను నమ్ముతున్నాను ఆయనకి రెస్టరేషన్ అనేది ఆరంభించబడింది. మొదటిగా తన శరీరం ఒకే రోజులో ఎట్లా ఒక గడియలో పాడైపోయిందో, అదే గడియలో మరి శిష్యులు తన ఫ్రెండ్స్కి ప్రార్థన చేయకముందో లేకపోతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు జరిగిందో ఆ శరీరం మార్పు పొందింది, స్వస్థత పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, కోల్పోయినది రెండంతలుగా పిల్లలతో సహా మరి దేవుడిచ్చి ఉన్నాడని మనకి తెలుసండి. అలాంటి విమోచకుడిని మనం ఈరోజు నమ్మాలా? ఇక్కడ చూడండి, ఆయన ఏమంటాడు, నేనే చూసేదని అంటున్నాడు, మరలా మాట్లాడుతున్నాడని. మరి ఈ చర్మంతోనే అంటే నా సమస్యని ఎట్టున్నా సరే నేను మాత్రం పాపం వైపు చూడను, నేనేమైపోయినా పర్లేదు, నేను దేవుణ్ణి నిందించను, నా జీవితం ఎట్లా ఉన్నా సరే అని మనం నిలబడాలి. చాలామంది చేతబడి శక్తులతోటి ఇబ్బంది పడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చాలామందిని గమనించాను, ఇక్కడ విడుదల రావట్లేదు. ఎంతోమంది పాస్టర్లతోటి ప్రార్థన చేయించుకున్నా కానీ చేతబడి విడుదల కావట్లేదంటే ఇంకా తట్టుకోలేక ఏం చేస్తున్నారు, విశ్వాసులే, క్రైస్తవులే తట్టుకోలేక మళ్ళీ ఇక్కడ విడుదల కావట్లేదని ఎక్కడికి పోతున్నారండి, మళ్ళీ సాతాన్ ఆ స్థావరంలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకో మాంత్రికుడి దగ్గరికి పోతున్నారు. ఎవరు వెళ్తున్నారు? మన వాళ్ళే వెళ్ళిపోతున్నారు. వెళ్తే బాగైందంటే బాగైంది, కానీ రెండో రోజు ఏం తెలుసా అండి, 2 దయ్యాలు, ఒక్క దయ్యంతో పోయినావేమో నువ్వు 2 దయ్యాలను తెచ్చుకుంటున్నావు, ఆ విషయం నీకు తెలియట్లే. కానీ ప్రభా, బ్రతికినా నువ్వే, చచ్చినా నువ్వే, ఏ పాస్టర్ విడిపించినా విడిపించకపోయినా పర్లేదు. సరే, కొంతమందికి వరాలు ఉన్నాయండి, వాళ్ళు విడిపిస్తారేమో, కొంతమంది విడిపించలేరేమో, అది మా చేతిలో లేదండి. మేమే పాటివారమండి, మేమేమి కాదు, మేము ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు చేయడం దేవుని వంతు. ఒకవేళ ఆ వరం చేత మేము నింపబడిన అందరికీ కోసం ఆ వరం పని చేయాలని కూడా లేదు. ఎందుకు ఏంటి అంటే మేము చెప్పలేము. కానీ ఒకటి మీరు నమ్మండి, పాస్టర్లని సేవకులని మాత్రము కాదు, కానీ దేవుణ్ణి నమ్మండి. ప్రభా, విడిపించినా సరే, మేము బంధమైనా సరే, బంధించబడినా సరే, కానీ మేము మాత్రం ఆ వారి దగ్గరికి వెళ్ళము, వేరే దగ్గరికి వెళ్ళము, కానీ కేవలం నీ వైపే చూస్తాము. నువ్వు విమోచకుడు, బ్రతికినా నువ్వే, చచ్చినా నువ్వే ప్రభా, ఇంకా నాకు తెలియదు ప్రభా అని చెప్పి సమర్పించుకుంటే, నీకేమున్నా లేకపోయినా, స్వస్థత వచ్చినా రాకపోయినా, నువ్వు బ్రతుకున్నా చచ్చిపోయినా సరే, నువ్వు ఏ క్షణము ఆ వ్యాధితో నువ్వు చనిపోయినా, ఆ శ్రమతో చనిపోయినా, ఆ చేతబడి శక్తులతో నువ్వు ఒకవేళ చనిపోయినా, క్షమించండి మాట అంటున్నందుకు, పరలోకానికి మాత్రం నీకు ద్వారం తెరవబడే ఉంటుంది. కానీ నువ్వు పొరపాటున నువ్వుగా ఎక్కడికైనా వెళ్తే మాత్రం అటు ఆ ద్వారము మోయబడుతుంది, ఇటు నాశనానికి గురైపోతావు, నీకు స్వస్థత అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. చూడండి, ఎన్నో సత్యాలు తెలిసి కూడా తెలియక బ్రతుకుతున్న వాళ్ళారా, దయచేసి మనము అన్య దేవతల వైపు, ఆచారాల వైపు మనం వెళ్ళడానికి వీల్లేదని దేవుని పేరిట బ్రతిమలాడుతున్నాను. అయితే 2 వచనాలతో మరి ధ్యానించి ముగించుకుందామండి. ఏషియా రాసిన గ్రంథం 54వ అధ్యాయం 5 నుండి 8 వచనాల వరకు చూసినప్పుడు అక్కడ కూడా ఎంత చక్కటి మాట అంటాడంటే, వాళ్ళకి ఆదరణ ఇస్తూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ నష్టమైపోయి, భ్రష్టత్వం అయిపోయి, అంటే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా మరి అపవాది చేతిలో కాదు, కానీ శత్రువుల చేతిలో అండి. శత్రువు అంటే అన్య రాజుల చేతిలో మరి శిక్షను పొందుకుంటూ మరి బందీలైపోయిన పరిస్థితిలో ఉన్న వారికి దేవుడు వాగ్దానపూర్వకంగా మరి ఇస్తున్న మాట ఈ ఏషియా 54వ అధ్యాయం ఏంటంటే, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ దగ్గరికి వస్తాను, మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించారు, నేను క్షణమాత్రమే మిమ్మల్ని విడిచిపెడితేనే, కానీ ఇక మీదట మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు చేసిన తప్పులు, పాపాలు, బాల్యంలో చేసిన పాపాలు మీరు మర్చిపోండి, మేము మీకు గుర్తు చేయను, ఎందుకంటే మీ విమోచకుడైన వాడను నేను, మీ దేవుడనని పిలువబడుతున్న వాడను నేను అంటున్నాడు. ఇక్కడ విమోచకుడను, నీ విమోచకుడను నేను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీతో భర్త మాట్లాడినట్టుగా మరి మాట్లాడుతున్నాడు మనతో. ఆయన ఏమంటున్నాడంటే, నేనున్నాను కదా నీకేలా చింత అని మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ భర్తగా నేను ఉన్నాను, నీ విమోచకుడను, నీ దేవుడనని నా పేరు అని చెప్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఇంత గొప్ప విమోచకుడు, ఇజ్రాయెల్ దేశానికి విమోచకుడయ్యాడు.
నీకు నాకు కూడా విమోచకుడిగా ఉంటాడు. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఎంత చక్కటి మాట ఉంటుందంటే అక్కడ పౌలు భక్తుడు రాస్తాడు ఏంటంటే ఆయనే మనకి ఏమయ్యాడండి, పరిశుద్ధతయు, నీతియు, విమోచనయు, అలాగే సమస్తము ఆయన అని అంటాడు. అంటే ఆయన మనకేమయ్యాడంట, మనమేమీ కాలేమండి, మనం పరిశుద్ధంగా మారలేము, మనం పరిశుద్ధులం కాలేము, కానీ ఆయన మన కోసము పరిశుద్ధుడయ్యాడు, ఆయన మన కోసం విమోచన అయ్యాడు, ఆయనే మన కోసము మరి ఏమైపోయాడు అంటే పరిశుద్ధత అయ్యాడు. హల్లెలూయా. ఇన్ని మాటలు మరి మీరు ఆ వచనాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. అలాగే కొలిషియన్స్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి మరి 23 వచనాలు కూడా ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్తే అక్కడ కూడా ఎన్నో మర్మాలు కేవలం విమోచన గురించి, విమోచన క్రయధరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీలైతే కొంచెం సేపు వాటిని ధ్యానిద్దామండి. 2-3 మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 23 వచనాలలో మనం చూసినప్పుడు ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంబూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవిను భూమి అందున్నవిను దృశ్యమైనవియు అదృశ్యమైనవి గాని సింహాసనములైనవిను ప్రభుత్వములైనవి ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను అని చెప్తున్నాడు. సర్వమును ఆయన ద్వారానే, ఆయనను బట్టే సృజించబడెను అంటున్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యమును కలిగి నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంబూధుడు ఆయను అని ఉంటుంది. చూడండి, ఆయన అలా లేచి ఉన్నాడు కాబట్టి ఆయనే ఆదియు అంతము, ఆయనే సమస్తము, ఆయన వల్లనే సమస్తం కలిగింది, ఆయన ద్వారానే అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఈ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగోండి, అందుకోసమే మీరేం చేయాలి అనేది కూడా క్లుప్తంగా చెప్తుండే. ఈ భూలోకమందున్ననైనను పరలోకమందున్నవైనను వాటన్నింటికి ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను అంట. అయితే ఆ యేసయ్యని బట్టి, ఆయన చేసిన సమాధాన కార్యమును బట్టి అందరినీ కూడా ఆయన వైపు తిప్పుకోవాలని ఈ విమోచన కార్యం అనేది మన పట్ల చేసి ఉన్నాడు. అక్కడ నా విమోచకుడు సజీవుడని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటా కింది వరకు వెళ్తే అక్కడ విమోచన క్రయధనముగా మరి యేసుప్రభు వారు చెల్లించారు కాబట్టి మనము ఆయన విమోచనకి వారసులమయ్యాము, ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు అనే సత్యము ఈ కొత్త నిబంధనలో లిఖించబడిందండి. ఇక్కడ మొదటిది అయితే యోబు విషయంలో మాట్లాడి ఉన్నాము. అయితే ఆయనైతే నమ్ముతున్నాడు, నా విమోచకుడు సజీవుడని నమ్ముతున్నాడు. అక్కడ అంత పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ దేవుడు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు, నేను ఆల్రెడీ మిమ్మల్ని విమోచించి ఉన్నాను, ఆల్రెడీ మీకోసం నేను వెల చెల్లించి ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ మధ్యలో అంటే అటు యోబుకిని మనకి మధ్యలో ఉన్న ఏషియా కూడా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే మరి అది కేవలం అప్పుడున్న ఇజ్రాయెల్ వారికి మాత్రమే కాదు, మనకు కూడా వర్తిస్తుంది. నేను నీ విమోచకుడను, నా పేరు మరి యెహోవా దేవుడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నేను నీకు భర్తనే ఉన్నాను అంటున్నాడు. నిన్ను సృష్టించిన నేనే నీకు భర్తనే ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. రూతమ్మని బోయాజు ఎట్లా విడిపించాడండి. ఇవన్నీ విమోచన కార్యములు కాదా అండి? ఆ రీతిగానే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ప్రతిదీ మనకు అవసరమని, ప్రతి సత్యము ఆమేనవును గాక. ఎందుకంటే ఆయన మనలో సజీవుడిగా, నిన్ను విమోచించేవాడిగా ఇక్కడో అక్కడో ఎక్కడో లేడండి, నీలోనే ఉన్నాడు. మరలా చెప్తున్నాను, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరలా చేతబడి శక్తుల దగ్గరికి వెళ్ళి విడిపించబడాలని కోరుకోకండి. మీరు దేవుని వైపే చూడండి. మీ విమోచకుడు మిమ్మల్ని ఎవరినైనా వాడుకొని, లేకపోతే ఆయనే దిగి వచ్చైనా సరే మిమ్మల్ని విడిపిస్తాడు. కేవలం ఆ సమస్యనే కాదు, ప్రతి సమస్య. యోబు లాంటి సమస్యలు కూడా మీరు ఎంత వెళ్ళినా కానీ గుర్తుంచుకోండి, యోబు లాంటి నీతిమంతులమైతే మనం కాదు, కానీ అలా మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. ఆ నీతే మనల్ని కాపాడును గాక, ఆయన నీతే మనకి సమస్తమవును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మా విమోచకుడు సజీవుడనే సత్యాలు ఎంతో గొప్పగా మాకు వివరించిన దేవా, మరి విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నా మాటలు కొంతమందికి గద్దింపుగా ఉండొచ్చయ్యా, అయినను ప్రభా వారు నేను సరిచేసుకొని నీ బిడ్డలుగా, నీ విమోచన క్రయధనం వ్యర్థము కానీ నీ విమోచించబడిన బిడ్డలుగా మేము జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.